మా ఇంట్లో వాళ్ళ చేత ఇప్పుడు మకానా చేపిస్తున్నాను. నిన్న దీన్ని డిమార్ట్ లో తీసుకున్నాను. ఇది వచ్చేసి 300 రూపాయలు. ఇవేంటంటే లోటస్ సీడ్స్ అన్నమాట. ఫస్ట్ పొయ్యి వెలిగించి బాండ్లు అయితే పెట్టేసింది. వీటిని మొత్తం బండల్లో పోయేసింది. వీటిని ఏంటంటే సిమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలంట. ఇలా చేసేవి మెత్తంగా లేకుండా గట్టిగా క్రిస్పీగా తయారవుతాయి. అందుకని చెప్పి వీటిని మాడిపోకుండా నిదానంగా సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేస్తా ఉంది. వీటిని మొత్తం వేగించి ఒక ప్లేట్ లోకి అయితే తీసేసింది. మళ్ళీ పొయ్యి మీద బాండలు పెట్టుకొని కొంచెం నెయ్యి అయితే వేసింది. నెయ్యి వేడెక్కిన తర్వాత కొన్ని ఎర్రగడ్డలు వేసింది. ఎర్రగడ్డలు ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్ గా సోయా సాసు, కొంచెం టమాటా సాసు, కొంచెం చిల్లీ సాసు వేసింది. దీన్ని మొత్తం బాగా కలుపుకొని దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి దీన్ని మొత్తం కలిపేసింది. దీన్ని మొత్తం బాగా ఫ్రై చేసుకొని ఇందాక మనం వేగించిన మకానాన్ని మొత్తం ఇందులో వేసి బాగా కలిపేసింది. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర జల్లేసింది. మకానా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని టేస్ట్ చూద్దాం. బాగా కరువు అని కొన్ని తగులుతున్నాయి, కొన్ని మెత్తంగా ఉన్నాయి. కానీ రుచి బాగుంది. ఇప్పుడు తినేటివి మెత్తగా ఉన్నాయి, కొన్ని కరకరా అంటున్నాయి. ఈ రెసిపీ వచ్చి ఏదో మన సొంతంగా చేసామన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మకానాతో మసాలా కర్రీ చేపిస్తాను.